అంబటే మాట్లాడడానికి రెడీగా ఉన్నట్టున్నావుగా, ఇంక స్టార్ట్ చేయి. నిప్పోసుగాల స్టార్ట్ చేయమంటే నీళ్లు తాగుతావేంది? తాగినంత వరకు చాలుగానే మాట్లాడే. ఓకే, మొత్తానికి ఓకే అన్నావు. ఇప్పుడు చెప్పు, ఏంది మ్యాటరు? ఈ కేసు చెల్లదు. చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసును కొట్టేయండి. విచారణలోకి రాకముందే కొట్టేయండి. అసలు విచారణ అర్హతే ఈ కేసుకు లేదు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ముందు 17A సెక్షన్ ప్రకారం అవినీతి నిరోధక చట్టంలోని 17A ప్రకారం గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. ఆయన్ని గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ చెల్లదు. ఎఫ్ఐఆర్ కొట్టేయండి. అసలు విచారణ జరపడానికే వీల్లేదు. ఏందంబటో అట్టా బాబు కేసు కొట్టేమని చెప్తున్నావు? పెద్ద జడ్జి లాగో. మీ వైకాపా వాళ్ళందరూ బాబు పార్టీలో చేరినట్టు నువ్వు కూడా చేరదాం అనుకుంటున్నావా ఏందే? సత్తే నిన్ను చేర్చుకోలేగానే వేరే మొక్కుంటే చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారి మీద రంకెలేస్తాడు, నా మీద రంకెలేస్తాడు, నేను ఆంబోతు అంటాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాడు. ఓహో, బాబు నిన్ను ఆంబోతు అన్నాడని బాధపడుతున్నావా? నువ్వు కూడా బాబుని ఆంబోతుల దగ్గరికి ఆవుల్ని సప్లై చేసేవాడు అన్నావు కదా, దాని గురించి ఏమంటావు? అనేకమైన నేరాలకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్గొన్నాడు. ఏందేందంబటే మళ్ళీ చెప్పా ముక్క. అనేకమైన నేరాలకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్గొన్నాడు. ఇదిగో అంబటే, బాబు అవినీతి కేసుల్లో పాల్గొన్నాడని అంటావేంది? అవి ఏమన్నా మర్డర్ కేసులా ఆయన పాల్గొనడానికే? దానికి తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా గొప్ప వ్యక్తిగా చిత్రీకరించాలని, ఆయన నిర్దోషిత్వం అని, ఆయన నిర్దోషని, ఆయన తప్పు చేయలేదని ఇలాంటి కథనాలన్నీ రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీ జగన్ కూడా నిర్దోషి అని మీ బ్లూ మీడియా అప్పట్లో బాకాలు ఊదిందిగా, దాన్నే ఉంటావో? చంద్రబాబు నాయుడు గారు పట్టుబడినటువంటి దొంగ. చంద్రబాబు నాయుడు గారు చట్టం నుంచి తప్పించుకొని పారిపోయే ప్రశ్నే లేదు. విచారణ ఎదుర్కోవలసిందే. ఈ విచారణలో చివరికి చంద్రబాబు నాయుడు గారికి శిక్ష తప్పదు. బలమైన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత మాత్రమే సిఐడి ఈ కేసులన్నింటినీ కూడా విధించింది, రిజిస్టర్ చేసింది, కోర్టులో సబ్మిట్ చేసింది తప్ప ఏ విధమైన కక్ష సాధింపు కూడా లేదు అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెబుతున్నాను. ఏందంబటో తీర్పు కూడా నువ్వే చెప్పేస్తున్నావు జడ్జిలాగు. డ్యాన్స్ రిహార్సల్ చేసినట్టు లార కూడా రిహార్సల్ చేసావా ఏంది కామెడీగా? అందరూ కావాలి చంద్రబాబు నాయుడు గారికి. ఎవరెవరు కావాలి? పవన్ కళ్యాణ్ కావాలి, బీజేపీ కావాలి, కాంగ్రెస్ కూడా కావాలంట. బాబుకి అందరూ కావాలంటానంటావేంది? తల్లిని చెల్లిని కూడా మీరు వద్దనుకున్నట్టు అందరూ అలాగే ఉండాలనుకుంటున్నావా వెరైటీగా? ఒరి మీ దుంపలు లేక కాంగ్రెస్ అధ్యక్షుల్ని కాంగ్రెస్ పార్టీ నియమించట్లా, చంద్రబాబు నియమిస్తున్నాడు అక్కడ ఇక్కడ కూడా. ఇదిగో అంబటి, కాంగ్రెస్ జాతీయ పార్టీ అయితే నువ్వేంది బాబు చెప్పినట్టు నడుచుద్ది అంటున్నావో? నారా చంద్రబాబు నాయుడు వైట్ కాలర్ క్రిమినల్, లోకేష్ వైట్ కాలర్ క్రిమినల్, రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్, వీళ్ళందరూ క్రిమినల్స్. ఈ క్రిమినల్స్ రాష్ట్రాన్ని దోచుకొని పంచుకునే కార్యక్రమం చేస్తున్నారు. కావేరులున్నోడికి లోకం అంతా పచ్చగా కనబడినట్టు అవినీతి కేసులున్న మీకు ప్రతి ఒక్కళ్ళు అవినీతి పరులుగా కనిపిస్తారులే. 2024లో ఏం చేయబోతున్నారో తెలుసు కదా. చంద్రబాబు పార్టీని, చంద్రబాబు ఎలియన్స్ పార్టీల్ని క్రాష్ చేయబోతున్నారు ప్రజా న్యాయస్థానంలో అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. మీకిక రాజకీయంగా నూకలు చెల్లాయి. రాజకీయంగా ఎవరు నూకలు చెల్లబోతున్నాయో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అందరూ చూసుళ్ళా. మరి నాకు తెలియక అడుగుతాను, ఈ పవన్ కళ్యాణ్ గారు చాలా నీతివంతుడని చెబుతాడు కదా, ఏం బాబు మరి కోర్టు ఏమీ చెప్పలేదే, కేసు ఏమి ఎత్తేయమనలేదే, క్రాష్ చేయలేదే, దాని గురించి నువ్వేం మాట్లాడమే, నీ ప్యాకేజ్ నువ్వు తీసుకుంటే చాలు కదా. ఆ అవినీతి సొమ్ములో ప్యాకేజ్ తీసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా అవినీతి పరుడే. ఏ అవినీతి సొమ్ముతో పవన్ కళ్యాణ్కి డబ్బులు ఇచ్చి రాజకీయాలు చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు గారు, ఆ విధంగానే పవన్ కళ్యాణ్ కూడా అవినీతి పరుడి అయిపోయాడు ఈ దెబ్బతో అనే విషయాన్ని దయచేసి గుర్తుంచుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఇదిగో అంబటే, పవన్ అవినీతి పరుడని చెప్తున్నావో? పవన్ నిజంగా అవినీతి పరుడే అయితే మీరు ఈ పాటికి ఎన్నో ఎంక్వైరీలు వేసేవాళ్ళుగా, అవన్నీ వేయలేదంటే ఏంది?
దాని అర్థం ఆయన అవినీతి పరుడు కాదని. చెప్పినంత వరకు చాలు, ఇంక నువ్వు ఎళ్ళమని చెప్తున్నా, ఎళ్ళు.